ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడును వెళ్ళగొట్టబడినను అక్కడి నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. ఇది దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మీరు సున్నతి పొందిన ఎడల పౌలును ధర్మశాస్త్రము బద్ధుడై ఉన్నాడని సున్నతి ప్రతి మనుష్యునికి చున్నాను. ఈ వాక్యం దేవుడి నుంచి. మనేరి దోణ ఎక్కిరి కానీ ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణె కుడి ప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను. గనుక వారలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. దేవుడి వాక్యంను ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఏ అపాయము నన్ను సమీపించగా, ఏ రోగమైనను నా దరి చేరక, ఏ అపాయము నన్ను సమీపించక, ఏ రోగమైనను నా దరి
వేడుకొంటిని, నారోదనలో నీకు మొరపెట్టి తిని, నా వేదనలో నిన్ను వేడుకొంటిని, నారోదనలో నీకు మొరపెట్టి తిని, నా కన్నీటిని తునచి నీ కౌగిట చేర్చిదివా, నా కన్న తండ్రివై కాపాడుచుంటివా, నా కన్నీటిని తునచి నీ కౌగిట చేర్చిదివా, నా కన్న తండ్రివై కాపాడుచుంటివా, నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే, నాకెంతో ఆనందం. దేవుని గణనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గడిచిన వారమంతయు ప్రభుతో బలిష్ఠ నడకలు కలిసిన కాపాడ్య ప్రభుకి మహిమ కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా శుభములు తెలియజేయుచున్నాను. నెహెమ్యా రాసిన గ్రంథములోంచి దేవుని వాక్యమును నేర్చుకుందాం. ప్రభు నందు ప్రియ దేవుని సంగమా, నెహెమ్యా రాసిన గ్రంథము 1వ అధ్యాయము కనుకన్నా ముందుగా 2వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యమును దయచేసి ఎవరైనా ఒక్కరు చదివి సహకరించండి. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, నెహెమ్యా అనగా మీతో చెప్పినట్టు గుర్తుంది. నెహెమ్యా అనగా యెహోవా చేత ఓదార్చబడిన వాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుని చేత ఓదార్చబడిన వాడని అర్థము. ఈ నెహెమ్యా గ్రంథము 13 అధ్యాయాలు దీంట్లో లిఖించబడి ఉన్నాయి. ఈ 13 అధ్యాయాలలో ఏమండి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా 7 మార్లు ప్రార్థించినట్లుగా ఈ 13 అధ్యాయాలలో మనం గమనించగలుగుతాం. ఈ గ్రంథం మొత్తము కూడా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రారంభము ప్రార్థనతోనే ప్రారంభించబడింది. ఈ గ్రంథము ముగింపు కూడా ప్రార్థనతోటే ముగించటము జరుగుతుంది. గమనించండి, 7 మార్లు ప్రార్థన గురించి ప్రార్థన సంఘటన ఈ గ్రంథంలో రాయబడి ఉన్నది. మొత్తం వచనాలు ఎన్ని నేను చెప్పి ఉన్నాను మీతోటి. నెహెమ్యా గ్రంథంలో ఎన్ని వచనాలు? మొత్తం 13 అధ్యాయాల మీద. మీరు రాసుకోలేదా లేదా వినలేదా? విన్నాం కానీ రాసుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 405 వచనాలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ 13 అధ్యాయాలలో 400 వచనాలలో ఈ 8వ వాక్యము 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే, నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడడానికి, నెహెమ్యా మనవి దేవుడు అంగీకరించడానికి, నెహెమ్యాకి కావలసినవి వెనువెంటనే ఏమాత్రము ఆలస్యము కాకుండా, ఏమాత్రము కూడా ప్రభు నిర్లక్ష్యము కాకుండా నెహెమ్యా కావలసిన వనరులన్నిటినీ దేవుడు వెంటనే సమకూర్చడానికి, కావలసిన అన్నిటినీ ఏమని మార్గములో అధికారము సమస్తము కూడా నెహెమ్యా కావలసినవి రాజు మరియు రాణి దగ్గర ఉండి సమస్తమును తన మార్గమంతను కూడా సరళము చేపట్టడానికి నెహెమ్యా ప్రార్థన విధానమని
చెప్పకనే చెప్పబడుతుంది ఈ మొదటి 2 అధ్యాయాలు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, తన ప్రార్థనా జీవితంలో 2 విషయాలు మీకు జ్ఞాపకం చేసినట్టు గుర్తు. ఏమండి, దేవుడు మన ప్రార్థన అంగీకరించడానికి, దేవుడు మన మనవి దేవుని చెవులలో జొచ్చుకొని పోవటానికి, మన యొక్క అవసరత దేవుడు గ్రహించి మనకు ఉన్న కొరత లేక మనకు కావాల్సిన నీడ్స్ ఏదైతే మనకు కావాలో వాటిని లేకపోతే మన లోటుపాట్లు దేవుడు చూడాలన్నా, ఆ లోటుపాట్లు సరిచేయాలన్నా, మనకి కావలసిన దేవుడు మనకి అనుగ్రహించాలన్నా, అది కూడా ఆలస్యము కాకుండా వెంటనే జరిగిపోవాలన్నా నెహెమ్యా ప్రార్థన జీవితము ఒక మంచి నిలువుటద్దం లెక్క మనకి కనిపిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నెహెమ్యా ఏం చేశాడు తన ప్రార్థన జీవితంలో? ఏమండి, అవసరమైన దానికోసము మొదటిగా ఏదైతే కావాలో దానికోసమైనా ఉపవాసం ఉండి కన్నీరు కార్చినట్లుగా మనం గమనించగలుగుతాం. మొదటి అధ్యాయము 3-4 వచనాలలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉపవాసం ఉండి కన్నీరు కార్చారు. ఏమండి, ఏమైనా పిల్లలు ఏమైనా కావాలన్నప్పుడు చూడండి, ఆ తల్లిదండ్రులు అడిగిన వెంటనే ఇవ్వనప్పుడు ఆ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారండి. అడిగింది ఇచ్చేంత వరకు క్రింద పడి బొర్లాడుచు ఏడుస్తూ ఉంటారు, లేకపోతే తలకాయ వేసి బాదుకుంటా ఉంటారు, చేతులు మోకాలు చేసి గీరుకుంటా ఉంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినవి చేసేస్తారు. అలానే దేవుని బిడ్డలుగా, దేవుని సంఘంగా నీకు కావలసినవి దేవుడు ఇచ్చేవాడు. ఆయన మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుందిగా, అడుగుని మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. అది దేవుని వాగ్దానము. అది నీకు నాకు ప్రతి క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ బిడ్డకి దేవుడిచ్చిన స్వాస్థ్యము వాగ్దానం. అది నువ్వు అడిగితే దేవుడిస్తాడు, నువ్వు వెతికితే నీకు దొరికిద్ది, నువ్వు తట్టితే అవి ఆ ద్వారాలు తీయబడతాయి అంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే నెహెమ్యా ఏం చేస్తున్నాడు? ఉపవాసముని కన్నీరు కార్చి అక్కడ రాయబడుతున్న మాట నేను చూడండి దయచేసి మొదటి అధ్యాయము 3వ వచనము చివరి లైన్, లేకపోతే 4వ వచనం చదవండి, మీకు బాగా అర్థమైంది. 4వ వచనం అండి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముని. ఏమంటే దేవుని ఎదుట విజ్ఞాపన చేసి చూడండి, నీ కుటుంబంలో సమస్య తెలిసినప్పుడు, నీ కుటుంబంలో కానీ, నీ భర్త జీవితంలో కానీ, నీ భార్య జీవితంలో, నీ పిల్లల జీవితంలో, లేక నీ బంధువుల జీవితంలో ఒక సమస్య నీకు ఎదురవుతుంది, ఒక ప్రాబ్లం నీకు వస్తుంది, ఒక శోధన నీకు వస్తుంది, ఒక శ్రమ, ఊహించని శ్రమ, ఊహించని ఏమని లేకపోతే దుఃఖము నీకు ఎదురైనప్పుడు, ఊహించిన సంఘటన నీ జీవితంలో ఎదురైనప్పుడు ఏం చేయాలంట? ఏడవాలని దేవుని వాక్యం. ఎక్కడ ఏడవాలి? బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర. ఎక్కడ ఏడవాలంటే ఒక బాధ వచ్చినప్పుడు ఏడుస్తారు వెంటనే. నిజమే, నువ్వు ఎక్కడ ఏడవాలి? నెహెమ్యా ఎక్కడ ఏడ్చిండు? ఆ సంఘటన విన్నప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ నింద వచ్చినప్పుడు, ఆ యొక్క అగ్ని లాంటి శ్రమ తన జీవితంలో విన్నప్పుడు, చెవులార విన్నప్పుడు ఏడ్చిండు. ఎక్కడ ఏడ్చిండు? అక్కడ రాయబడుతున్న మాట, నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం. నిజంగా నీ కుటుంబం పట్ల బాధ్యత ఉంటే, నీ భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల నీకు బాధ్యత ఉంటే ఖచ్చితంగా ఉపవాసం ఉంటావు, ఏడుస్తావు, ప్రార్థిస్తావు. అప్పుడు నీకు, నీ కుటుంబానికి కావలసిన అన్నిటినీ దేవుడు నీకు ఇచ్చునుగాక. దేవుడు ఇచ్చేవాడు. ఆయన పక్షపాతం చూసేవాడు కాదు. నిన్నొక రకంగా నన్నొక రకంగా చూసేవాడు కాదండి దేవుడు. ఆయన మహోన్నతుడు, గొప్పవాడు, సర్వాధికారి, సర్వంతర్యామి. ఆయన ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు. కన్న తల్లి కన్నా, తండ్రి కన్నా లాలించి పాలించి ఓదార్చేవాడు మన యేసయ్య. ఏమండి, నువ్వు అడగక ముందే నీ కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహోన్నతుడు మన ప్రభు అయిన రక్షకుడు యేసయ్య. అలాంటి దేవుడు నువ్వు అడిగింది ఇవ్వకున్నట్టుగా, నువ్వు అడిగే విధానం మారాలి. నువ్వు అడిగే విధానం మార్చుకున్నప్పుడు, ఆ యొక్క మారినప్పుడు, నీలో మార్పు వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా నీకు కావలసిన వనరులన్నీ దేవుడు సమృద్ధిగా సమకూర్చునుగాక. నెహెమ్యా జీవితంలో అదే జరిగింది. నెహెమ్యా ఆ సమస్య వచ్చినప్పుడు, లేక శోధన వచ్చినప్పుడు అగ్ని చేత అగ్ని చేత రాయబడుతున్న మాట, ప్రాకారములు పడద్రోయబడినవి, యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి. నేను 3వ విషయానికి పోదాం అనుకుంటే, పరిశుద్ధాత్ముడు మొదటి విషయంలోనే తిప్పుతున్నాడు. మళ్ళా దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా.
ఈరోజు చూడండి, ప్రభువునందు ప్రియ, ఆ మొదటి విషయంలో ప్రాకారంలో ఏ విషయంలో పడిపోయి ఉన్నావా? తల్లి తండ్రులు బంధువులు స్నేహితులు పడిపోయి ఉన్నారేమో. నీ కళ ఎదుట చూసి సొన్నట్టుగా పట్టట్టుగా ఉంటున్నాం మేము ఈరోజు. ఎంతో మంది పడిపోయారు. మన కుటుంబం పడిపోయింది. అనారోగ్యం చేత, రోగముల చేత, వ్యసనముల చేత, పాప శాప కట్ల చేత, పాప శాప బంధకాల చేత బంధించబడి వాళ్ళు పడిపోయారు. అపవాది చేత కాల్చబడి వాళ్ళ జీవితాలు కాల్చబడుతున్నాయి. రోజు కూడా అనేక రోగముల చేత, అనేకమైన సమస్యల చేత కాల్చబడుతున్నాయి. కానీ అవి విన్నప్పుడు, వాటిని చూసినప్పుడు ఈరోజు సంఘము సూచిస్తున్నట్టు ఉండిపోతుందంట, పట్టడు ఉండిపోతుంది. అది దేవుని చిత్తము కాదు. నెహెమ్యా అలా గమ్మును ఊరుకోవాలా, వదిలేలా. నెహెమ్యా ఏం చేసిందంట, అది విన్న వెంటనే దేవుని సన్నిధిలో కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చేవాడు. అయితే ఆ ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలం రావాలంటే ఆ ప్రార్థన సరి అయిన రీతిలో ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు భారతదేశంలో ప్రస్తుతము 2 గుంపులు వారికి ఒకే రోజు ఉపవాసం ప్రారంభించబడదు. ఈ సంవత్సరం 33 సంవత్సరాల తర్వాత, ప్రతి 33 సంవత్సరాల తర్వాత ఈ సందర్భం వస్తుందంట. క్రైస్తవ ప్రజలకి, ముస్లిం ప్రజలకి ఒకే రోజు. క్రైస్తవులకేమో లెంట్ డేస్ అని, ముస్లిమ్స్కేమో రంజాన్ అని, ఇద్దరికి ఒకే రోజు. మన పోయిన బుధవారము 2 జాతుల ప్రజలకి ఒకే రోజు ఉపవాసం ప్రారంభించబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఉపవాసం తప్పని చెప్పట్లా, అది నా బోధ కాదు. ఉపవాసం మంచి పద్ధతి, అయితే చేసే విధానము మార్చబడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏదో 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు ఉండి మళ్ళీ యథాతథ అన్నట్టుగా ఉండకూడదంట. ఈ 40 రోజులు ఎంత నిష్టగా ఉంటున్నావో, ఈ 20 రోజులు ఎంత నిష్టగా ఉంటున్నావో, ఈ 40 రోజులు కాళ్ళకు చెప్పులు లేకుండా నిష్ట కలిగి, భయము కలిగి, దైవభక్తి కలిగి, నోట మాట తూలి పడకుండా, నీ నోట ఈ 40 రోజులు మాట అంటే తెలుసా, ఆచి చూచి మాట్లాడతారండి 40 రోజులు. కానీ దేవుడు యేసు ప్రభువు ఆశపడేది జీవితాంతము నీ మాట అలానే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ అవసరము కొద్దీ, నీ సమస్య కొరకు, నీ వ్యాధి కొరకు, నీ కుటుంబంలో ఉన్న శోధన కొరకు ఉపవాసం ఉండు, కాదనట్లేదు. అయితే ఉపవాసం ఉన్నప్పుడు ఒక రకంగా, ఉపవాసం లేనప్పుడు ఒక రకంగా ఎప్పుడు జీవితాలు ఉండకూడదు. అలా ఉంటే యోబు అంటున్నాడు, పరలోకమందు ఆకాశం నా దేవునికి నేను వేషధారిని అవుతానని యోబు అంటున్న మాట మనం పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. పాపము నీలో పెట్టుకొని ఉపవాసం ఉంటే ఎట్లండి? దేవునికి ఇష్టం లేని పనులు మనస్సులో ఉంచుకొని, దేవునికి ఇష్టం లేని ఆలోచనలు మనస్సులో పెట్టుకొని ఉపవాసం ఉంటే దేవుడు ప్రార్థన అంగీకరిస్తాడా? అంగీకరించడు. ప్రియులారా, నెహెమ్యా తన జీవితంలో నెహెమ్యా ప్రార్థన ప్రతిరోజు మనం ధ్యానించుకున్న తక్కువే మన ఆత్మీయ జీవితానికి. రోజు ధ్యానించుకోవచ్చు. రోజుకు ఒక్క మారైనా గ్రంథం మొదటి అధ్యాయం చదువుకుంటే ఆశీర్వదించబడతాం, మనం మార్చబడతాం. చూడండి, నెహెమ్యా ప్రార్థనలో 3 విధానాలు. ఒకటేమో ఆ సమస్య లేక ఆ మాట విన్నప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు దేవుని సందులో కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉన్నట్టుగా మొదటి మెట్టు గానొస్తుంది. రెండవ మెట్టు మనకి గానొచ్చేది ఏంటిది? 5-6 వచనాలు మీకు జ్ఞాపకం చేసేటట్టు గుర్తు. రెండవ మెట్టు ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, 6-7 వచనాలు మనం గమనించినట్లయితే రెండవ మెట్టు ఏంటిదంట? రెండవ మెట్టు చెప్పాలి. నెహెమ్యా ప్రార్థన జీవితంలో రెండవ మెట్టు ఏంటిది? పాపమును ఒప్పుకొనొచ్చు. ఎవరు చెప్పట్లా మాట, గట్టిగా చెప్పాలి. రెండో మెట్టు ఏంటిదంట? అందరూ చెప్పాలి. పాపమును ఒప్పుకుంటారు. ఎప్పుడైతే నీ చాలా మంది నేను పాపినా అంటారు. కాదా? ఆనాడు యేసు రక్తంలో కడగబడ్డా నేను కాదనట్లా. నువ్వు పరిశుద్ధుడివే. పరిశుద్ధమైన నీ జీవితాన్ని ఈరోజు మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా, మన చూపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా
ఏం చేస్తున్నామంట? తెలియకుండానే దేవుని దృష్టికి పాపము చేయించున్నాం. మేము పాపులమా అంటారు. ఏమండి, మేము పాపులు అన్నప్పుడు మహాభక్తుడు మన పితరుడు దావీదంతో ఏమంటున్నాడంట? దేవా, నా దోషము కప్పుకొనక నేను ఒప్పుకుంటున్నయ్యా. ఏమంటాడంట? నా దోషమును ఒప్పుకొనొచ్చున్నా. కీర్తన గ్రంథంలో ఉంటుంది కదా, 32వ కీర్తన 3వ వచనమా 5వ వచనం ఉంటుందమ్మా, చదవండి దయచేసి త్వరగా. కీర్తన గ్రంథము 32వ కీర్తన 5వ వచనం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఈరోజు కప్పుకుంటున్నారు చాలా మంది. ఏం చేస్తున్నారంట? కప్పుకుంటున్నారు, పాపమును కప్పుకుంటున్నారు, దేవునికి ఇష్టం లేని కార్యాలు కప్పుపుచ్చుకుంటున్నారు. ఆ కప్పిపుచ్చుకోవడానికి రకరకాలుగా మరికొన్ని ఇంకెక్కువ పాపములో బొర్లాడిపోతున్నారు. నేను ఇద్దరిని ఒకళ్ళను జ్ఞాపకం చేసినట్టు గుర్తు. ఏమండి, ప్రక్కనున్న వాళ్ళు మనం చేసే పనులు దేవుడు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారంట? ఆకాశమును దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసి, మంచి శిష్యుడు, మంచి నాయకుడు ఎలీషా ప్రధాన శిష్యుడైన గేహాజీ గురించి మీకు జ్ఞాపకం చేశా. గేహాజీ ఏమండి, గేహాజీతో దేవుడు దైవజనుడు ఎలీషా గారు అంటున్నాడు, సహోదరుడా గేహాజీ, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చినరా బిడ్డ, ఎక్కడికి వెళ్ళొచ్చావు తమ్ముడా అంటే ఏమంటాడు? అన్నా, అయ్యారు నేను అడిగిపోలేదయ్యా. ఏమంటాడు? నేను అడిగిపోలా. ఓరు పిచ్చాడా, నువ్వు ఆడికి ప్రాణంత మాత్రాన నేను నిన్ను చూడకపోవచ్చు. నీవు ఆ వ్యక్తిని కలుసుకున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, గమనించండి, ఎలీషా నా దావీదును చూడలేదుగా, నా సంగతి పెద్ద చూడలేదుగా, నా భార్య చూడలేదుగా, నా భర్త చూడలేదుగా, నా పిల్లలు చూడలేదుగా, నా తల్లిదండ్రులు చూడలేదుగా, నేను ఏ పాపం చేసినా పర్వాలేదులే. ఏమండి, ఏ పాపం చేసినా పర్వాలేదు అనుకుంటున్నారు ఈరోజు. కానీ ఆకాశం ఉన్న దేవుడు చూస్తున్నాడు, ప్రతిదీ కన్నులారా చూస్తున్నాడంట. మనం ఏం చేయాలి? అందుకే మన పితరుడు మన దావీదు గారు అంటున్న మాట, అయ్యా నేను కప్పుకొనక ఒప్పుకుంటానయ్యా. ఎందుకంటే ఒప్పుకున్నప్పుడు నువ్వు కనికరించే దేవుడవు, ఒప్పుకున్నప్పుడు కృప చూపే దేవుడవు, ఒప్పుకున్నప్పుడు దీవించే దేవుడవు, ఒప్పుకున్నప్పుడు నన్ను నా పాపమును పరిహరించే దేవుడవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియాది. అందుకే తప్పిపోయిన కుమారుడు లూకా సువార్త 15వ అధ్యాయములో మీ యొక్క సందర్భాన్ని గుర్తు చేసినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. తప్పిపోయిన కుమారుడు కూడా ఏమంటున్నాడు? బుద్ధి వచ్చినప్పుడు. ఏమొచ్చినప్పుడు అంట? బైబిల్లో ఉంది మాట, తనకు బుద్ధి వచ్చినప్పుడు. ఈరోజు చాలా మంది క్రైస్తవ బిడ్డలు కావచ్చు, సేవకులు కావచ్చు, ఎన్ని మార్లు చెప్పినను ఏం రావట్లేదంట? బుద్ధి రావట్లే. హల్లెలూయా. కానీ ఆ కుమారునికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చిందండి. కొంతమంది ఎంత నలగట్టబడినా, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని బాధలు రాని, ఎంత నరకం చూడని, ఎంత దుఃఖము రాని, ఎన్ని మార్లు పడిపోని, ఎన్ని ఎదురు దెబ్బలు తగలని, ఎంతమంది తన మీదకి వచ్చినా, ఎన్ని మాటలు అన్నా, ఎంత కృంగిపోయినా, ఎంత దుఃఖించినా, ఎన్ని శ్రమలు మీద పడ్డా కానీ కొంతమందికి ఏం రావట్లేదంట? చెప్పాలి అందరూ, బుద్ధి రావట్లేదు. చదవన్న మాటను ఒకసారి. లూకా సువార్తలో 15వ అధ్యాయములో ఆ తప్పిపోయిన కుమారుడు ఏమంటున్నాడో ఆ సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసి మరొక విషయంలోకి వెళ్దాం. 17వ వచనము, 15వ అధ్యాయము 17వ వచనము. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. తండ్రి నిన్నే చూడాలని అందరూ కలిసి, తండ్రి నిన్నే చూడాలని
ప్రియుడా, మాట రాట్లా ఎవరికి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఎప్పటికీ అనుక్షణం అంట మన మనస్సు, మన హృదయము ఆ తండ్రి సంధికి వెళ్ళాలి, ఆ ప్రభువుని స్తుతించాలి. ఏమండి, ఒక భక్తుడు ఒక పాట రాసిండు, మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలని. ఒక క్రిస్మస్ సందర్భంలో ఒక పాట వచ్చింది, మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలని. ఎవరు నాన్న చెప్పాలి? ఎవరమ్మా? కొమరయ్య కాదు, ఎవరు? అయ్యా సుబ్బారావా, నాగేశ్వరరావా? ఎవరంట? యేసయ్య. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, యేసయ్య నాన్న ఇంటికి వెళ్ళాలి. అనుక్షణం ప్రతి క్షణము మన మనస్సు ఎటు పోవాలంట? తండ్రి సంధికి వెళ్ళాలి. తండ్రి సంధికి వెళ్ళినప్పుడు, తండ్రి సన్నిధిలో కనిపెట్టినప్పుడు, సమయం దొరికితే చాలు ఆయన సన్నిధిలో కనిపెడుతున్నంట ఆ ఆశీర్వాదం అంచెలంచెలుగా దేవుడు మన మీద కుమ్మరిస్తాడు. చూడండి, ఎప్పటికీ తండ్రి సన్నిధిలో కనిపెట్టే వారి ఆశీర్వాదం ఒక రకంగా ఉంటే, ఎప్పుడో మనసు వచ్చినప్పుడు తండ్రి సన్నిధిలో కనిపెట్టే వాళ్ళు ఆశీర్వాదం ఒక రకంగా ఉంటాయి. ఇక్కడంట ఆ కుమారునికి బుద్ధి వచ్చిందంట. ఏమొచ్చింది? బుద్ధి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వానరకు అన్నము సమృద్ధిగా ఉండదు, నేనైతే ఇక్కడ ఆకలిగా చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేదని. ఏమండి, పశ్చాత్తాపం, ఒప్పుకో. ప్రతి మనుషుడు, నీవు నేను మనము బలహీనము. మనము ఎప్పుడో ఎప్పుడో తెలియకో, లేదండి ఎప్పుడో తెలుసో పొరపాటున పాపము చేసినప్పుడు అంట, నువ్వు ప్రార్థించేటప్పుడు, నువ్వు ప్రార్థనకు మోకరించినప్పుడు, నువ్వు ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావో తెలియదు, నువ్వు ఎప్పుడు ప్రార్థించినా నీ ప్రార్థనలో ఏముండాలంట? విజ్ఞాపనతో పాటు, నీ ప్రార్థన యాచనతో పాటు, నీ ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలంట. కప్పుకునే స్వభావం ఉండకూడదు. కప్పుకునే స్వభావం ఉండాలా? ఒప్పుకునే స్వభావం ఉండాలా? ప్రార్థించేటప్పుడు నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయ, ఉదయమా సాయంత్రం, అది నీ అవకాశం, నీకు అనుకూలత. నువ్వు ప్రార్థన చేసే ప్రతి క్షణము, ప్రతిసారి, రోజు అంటే రోజు నువ్వు రోజుకి ఎన్ని మార్లు ప్రార్థన చేస్తావో ప్రతిసారి నీ ప్రార్థనలో ఖచ్చితంగా ఏం రావాలి? ఒప్పుకోలు రావాలంట. దావీదు కంటే మనమేనా ముదురులుమా? ఏమండి చెప్పాలి అందరూ? ఇసాక్ గారు, దావీదు కంటే పెద్దవాళ్ళమా? చాలా చిన్నవాళ్ళం. అలాంటి పితరుడు దావీదే ప్రతిరోజు ఏం చేస్తున్నాడంట? అయ్యా, మీ దృష్టికి ఆయాసకరమైనది నా జీవితములో ఉందేమో, దయచేసి చూసి నన్ను పరిశోధించు, పరీక్షించు, నిత్య మార్గానికి నన్ను నడిపించు. 139వ కీర్తన 23, 24 వచనాలు ఆ మాట ఉంటుంది. నీ గతంలో చెప్పిన గుర్తు, ఎప్పుడు ప్రార్థించినా ఈ మాట నీ నోట రావాలి. నెహెమ్యాలో ఉన్న గొప్ప గుణము, తన ప్రార్థనలో చూపించిన రెండో స్టెప్ ఏంటంటే, ఒప్పుకొనుచున్నాడు. తన పాపమే కాదు, నా పితరుల పాపమును. చదవన మాటను దయచేసి నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో 2వ లైన్ 3వ లైన్ నుంచి, నీకు విరోధముగా ఇశ్రాయేలు కుమారుల దోషమును, అయ్యా మా పితరులే కాదు, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడు అయిన మోషే చేత నువ్వు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులనైనను నేను గైకొనకపోతిని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన రాత్రి కాలము బైబిల్ రీడింగ్ లో భాగముగా కుటుంబ ప్రార్థనలో లేవియాకాండం దగ్గరకు వచ్చాం. నిజంగా లేవియాకాండం ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో, నిర్గమాకాండగా మించి లేవియాకాండం ఇంకా ఆజ్ఞలు ఉన్నాయి. చెవిటోని తిట్టకూడదంట. ఎవరిని తిట్టకూడదు?
చూడటం చాలా మంది ఏం చేస్తారు, ఏలైనా చేసి తిడతా ఉంటారు. తిడతారా లేదా? తక్కువ చేసి మాట్లాడతారు. దేవుని బిడ్డ అలా చేస్తే శాపం అంటది. అందుకే నేను బైబిల్ చదవమనేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుడ్డోడి ముందు దారికి అడ్డం వేయకూడదంట. నీ త్రాసు న్యాయమయంగా గుండ్లు ఉండాలంట. తూకం గుండ్లు ఎలా ఉండాలి? న్యాయంగా ఉండాలి, యథార్థంగా ఉండాలంట. కొరివి సంతలకు రాళ్ళు లెక్క ఉండకూడదు మన రాళ్ళు. ఇదేనమ్మా? కొరివి సంతలో రాళ్ళు ఎట్లా ఉంటాయి? కేజీ వస్తాయా? నేను వస్తాయా? 150 కాటా కొడతా అంటది, అవునా? దేవుని బిడ్డలు గుండెలు అంటే కరెక్ట్గా ఉండాలంట, రాస్తు న్యాయంగా నడుచుకోవాలంట. అద్భుతమైన ఆజ్ఞలోనే అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలైన మనము నీ ప్రార్థన ఒప్పుకోలు ప్రార్థన ఉండాలని. ప్రతిదీ దేవుని స్థలంలో కప్పుకోకుండా ఒప్పుకున్నప్పుడు నువ్వు దీవించబడతావు. ఆదిలోనే అంశపాదం అన్నట్టుగా ఆదిలోనే మన ముత్తాత ఏం చేసిండంట? కప్పుకున్నాడు. మహానుభావుడు కప్పుకున్నాడా లేదమ్మా? కప్పుకున్నాడు, దాక్కున్నాడు. పోయి చెట్ల సాటును దాక్కున్నాడు. అరే అంత కరమేం పట్టింది? దాక్కునే స్థితి దేవుడు నీకు ఇవ్వాలా? అబద్ధమైన స్థితి నీకు ఇవ్వాలా? ఉన్నతమైన స్థితి దేవునికి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన స్థితి ఇస్తే ఈ దొంగ మొహోడు వద్దన్న పని చేసి ఆడుతూ మూల పోయి దాక్కొని మళ్ళీ ఏమంటాడు? నేను కాదు, ఇదిగో నువ్వు చేసిన ఈ పొలగొండి భార్య అన్నాడు. అన్నా లేదా? ఈ స్త్రీయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానికి బుద్ధి లేదు, నీకు బుద్ధి ఉండాలకంట. నేను ఏమంటే అపోస్తున్న పౌలు గారు స్త్రీ బలహీన ఘట్టమని బైబిల్ చెబుతుంది. స్త్రీ బలమైనదా బలహీనమైనదా? చెప్పాలి. స్త్రీ బలహీనమైన ఘట్టం. అందుకని జ్ఞానయుక్తంగా భార్యతో, తల్లితో, కుమార్తెతో నడుచుకోవాలంట స్త్రీలైన వాళ్ళు. జ్ఞానయుక్తంగా ఎడ్డెమ్మడికి ఎట్లా పడితే అట్లా నేను బలవంతుని ఎర్రవీయకూడదు. పురుషుడు జ్ఞానయుక్తంగా నడుచుకోవాలంట స్త్రీల పట్ల. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అక్కడ రాయబడుతుంది, స్త్రీ బలహీన ఘట్టమని జ్ఞానము కలిగి ఆమెతో నడుచుకొనుడి. ఆమె బలహీనరాలు, ఆమె తిన్నది. నువ్వు బలవంతుడుగా, నువ్వు బుద్ధిగలడుగా, నీ బుద్ధి ఏమైపోయా? నాకు తెలియదు ప్రభువా. అదే ఇచ్చింది. మాయ చేసి మాయ మాటలు చెప్పి ఇస్తే ఈయన గుట్టుక్కుని మింగిండంట. అందుకేనేమో 100% వాళ్ళ చుట్టే తిరుగుతారు భర్తలు. ఎవరు చుట్టయ్యా? చెప్పాలి. అమ్మాయి ఇది వస్తుంది అని మొహం ఎప్పుడు చుట్టి జీవితంలో ఒక్కసారి తిరిగితే బాగా అట్లా అనుకుంటుంది. హల్లెలూయా. ఏమండి 90% ఎక్కడ తిరుగుతారంట? చుట్టూ. దేవుడిని ఆశ తీర్చును గాక. ఆశ ఎవరికి ఆశ తీర్చబడును గాక. ఈ నెలలోనే దేవుడు తీర్చును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ తిరగటం తప్పు కాదు, తప్పని నేను చెప్పట్లా. ప్రేమ కలిగి సంతోషంగా ఉంటాం, అరమరక లేకుండా, ఏమండి రహస్యము లేకుండా ఉండడం చాలా ఆశీర్వదకరమైన జీవితం ఆ జీవితం. అయితే గమనించండి ప్రభువునందు ప్రియ దేని బిడ్డారా, అక్కడ నెహెమ్యా ప్రార్థనా జీవితంలో రెండవ మెట్టు ఏంటంటే ఒప్పుకొనుచున్నాడు. ఆజ్ఞలు ఏ విషయమైనా నువ్వు ఆజ్ఞాపించినవి, నీ కట్టడలు కానీ నీ శాసనాలు కానీ, ఇదిగో మా నాయకుడు మోషేకి నువ్వు ఇచ్చావే. ఏ కొండ మీద అయ్యా? సీనాయి కొండ మీద దేవుడు మోషేకి ఆజ్ఞలు ఇచ్చారు. వాటిలో ఏదైనా ఏ విషయంలో అయినా నేను తప్పిపోతున్నానేమో, వాటిని బట్టి మేము పాపం చేసి ఉన్నాం, నీ ఎదుట బహు అసహ్యముగా నడుచుకున్నా, దయతో మన్నించయ్యా, క్షమించయ్యని నెహెమ్యా ప్రార్థిస్తున్నాడు. 3వ స్టెప్పులోకి మనం వెళ్ళినప్పుడు చూడండి దయచేసి 3వ విషయము 9వ వచనము. 9వ వచనము, మొదటి అధ్యాయము నెహెమ్యా గ్రంథము 9వ వచనం. త్వరగా చదివి సహకరించండి. అయితే మీరు నా వైపు తిరిగి
నా ఆజ్ఞలను అనుసరించి నడిచినలా బూది దిగంతుల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకుని నా స్థలముకు మిమ్మును రప్పించదని నీవు సెలవిచ్చితు కదా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట చదవండి దయచేసి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం, చాలా శ్రేష్టమైన మాట. నాలుగు 31 త్వరగా దొరకలేదా? ఏమండి, నీ దేవుడని యెహోవా కనికరం గల దేవుడంట. నీ చేయి విడవడంట, నిన్ను నాశనము చేయడంట. తాను నీతో నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన వాగ్దానం కూడా మర్చిపోయేవాడు కాదు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నాశనం చేసేవాడు కాదు, నీకు కీడు కలిగించేవాడు కాదు. ఏమండి, ఏ అపాయము నీ దగ్గర రానియకుండా కంటికి రెప్పలా కాపాడే దేవుడు. నీకు నష్టం చేస్తాడా? ఏమండి, కీడు చేస్తాడా? చేయడు. ఎందుకు కీడు వస్తుంది, ఎందుకు శ్రమ వస్తుంది, ఎందుకు మనం అడిగిన కాదట్లేదంటే కొన్నిసార్లు ఆని వైపు తిరగకుండా మనం ఇంకేటో వైపు మనం ఏం చేస్తున్నాం అంట, తిరుగుతున్నాం. అందుకే నెహెమ్యా ఏమంటున్నాడు, అయ్యా నా వైపు మీరు తిరిగినలా దేవునికి స్తోత్రము కలుగును గాక. అక్కడ మీరు చదివిన ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 30వ వచనంలో అదే మాట ఉంది. ఏముంది 30వ వచనంలో? నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినవలెను. ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరుగు. ఈరోజు దేవుని వైపు తప్ప అన్ని వైపులు తిరుగుతున్నాం మనం. హల్లెలూయా. ఒక సహోదరి మొన్న ఫోన్ చేసింది. ఆ సహోదరి అంటుంది, రోజు మార్చి రోజు వాళ్ళు తల్లి నలుగురు, నేను ఓపెన్గా చెబుతున్నా, తల్లి నలుగురు ప్రార్థన చేయించుకుంటారు. వారికి ఉన్న సమస్యలు బట్టి, వారికి ఉన్న బాధను బట్టి, వారికి ఉన్న వేదన బట్టి, వాళ్ళ ఇంటి పక్కన పెద్ద అపవాదం ఉంది కాబట్టి ఆ శోధన బట్టి, ఆ శోధన ప్రభావం ఈ ఇంటి మీద పడుతుంది కాబట్టి ఈ నలుగురు రోజు దాని ఒకరి తర్వాత ఒకరు బలహీనలు అయిపోయినప్పుడు రోజు మార్చి రోజు నలుగురు వాళ్ళు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారు. నెల రోజులు కంటిన్యూగా అవుతుంది. మందిరానికి రాలేరు, కొన్ని అనివార్య కారణాలు బట్టి ప్రార్థన చేయించుకుంటున్నారు. కానీ ఆమె మనం చెబుతున్న మాట ఏం తెలుసా? అమ్మగారు మాట్లాడేటప్పుడు, అమ్మ ఎలా ఉన్నారు, తగ్గిందంటే ఏం స్వస్థతలే అమ్మా, ఏం స్వస్థతలే అంటే స్వస్థత రాకుండానే కంటిన్యూగా ప్రార్థన చేయించుకుంటున్నావా? స్వస్థత రాకుండానే దేవుడు ప్రార్థన చేయంటున్నావా? స్వస్థత వస్తే ప్రార్థన చేయమంటావా? స్వస్థత రాకపోతే ప్రార్థన చేయమంటావా? నీకు నిజంగా స్వస్థత రాకపోతే, నిజంగా దేవుడు నీకు మేలు చేయకపోతే, దేవుడు నీకు కీడు చేస్తే, దేవుడు నీకు సహాయం చేయకపోతే ఒకసారి 2 సార్లు చేస్తావు, 3వసారి 4వసారి ఫోన్ చేస్తావా? బుద్ధి గలలు ఎవరు కూడా చెయ్యరు, బుద్ధి లేని వాళ్ళు కూడా చెయ్యరు. అంటే నువ్వు మారి ఫోన్ చేసి మారి ప్రార్థన చేయించుకోవటం అంటే దేవుడు నీ కుటుంబం పట్ల గొప్ప ప్రణాళిక, ఆయన కృపను నీవు పొందుకుంటున్నావు. ఒక పక్క మేలు అనుభవిస్తూ, ఒక పక్క దేవుని ఇచ్చే స్వస్థత పొందుకుంటూ, ఇంకో మాట ఎలా ఉందంట, ఏం స్వస్థతలే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, పక్క గమనించండి. దేవుడు నిజంగా వాళ్ళ కుటుంబంలో నలుగురికి మారి హాస్పిటల్కి పోతున్నారు. కానీ తగ్గట్ల ప్రార్థన, ప్రభువు నామములో ప్రార్థన చేసిన వల్ల ప్రభు వారిని స్వస్థపరుస్తున్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబ యజమానుడు ఆయన పక్క క్రైస్తవులకు వ్యతిరేకి. ప్రతి శుక్రవారం నమ్మకంగా ఆయన నమాజ్ చదివేవాడు. అలాంటి వాడు వచ్చిన మార్పు ఏం తెలుసా? మీరు మందిరానికి పోవద్దు కానీ పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేయించుకునే మార్పు వచ్చేసింది ఆయనలో. ఇది దేవుడు చేసిందా, మనుషులు చేసిందా? అయినా వారి మనోనేతల అపవాది తెరవనీయట్లేదంట. హల్లెలూయా, హల్లెలూయా. బైబుల్ ఏంటి, ప్రార్థన ఏంటి, అదేంటి అన్న వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు?
గారిని పిలిపించి ప్రార్థన చేసుకోండి. కానీ మీరు మాత్రం ఇప్పుడిప్పుడే చూడండి, బాగా ఆలోచించండి. దేవుడు ఎంత మార్పుని తీసుకొచ్చాడు. ఏమండి, ఆయన అంటున్న మాట, దేవునికంట అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రియులారా, లేదు. ఆయన నమ్మదగిన వాడు. నువ్వు దేవుని వైపు తిరుగు, దేవుని వైపు తిరిగి ఆయన వాగ్దానం మీద ఆధారపడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. అక్కడ ఏమంటున్నాడు చూడండి దయచేసి, ఎక్కడ ఎన్ని శ్రమల మధ్య, ఎన్ని ఉడుదుకుల మధ్య, ఎన్ని నష్టాల మధ్య నువ్వు కూరుకుపోయినను అక్కడ నుంచి తీసుకొస్తా అంటాడు. మళ్ళా అక్కడ నుండి చూడండి దయచేసి, ద్వితీయోపదేశ కాండ 30వ అధ్యాయము మనం చదివిన లేఖన భాగంలో ఉంటుంది. 30వ అధ్యాయము 4వ వచనము, 3వ వచనం, 2వ వచనం చదవండి, మంచిగా అర్థమైంది. ఏమండి, ఏ సమస్య చేత కృంగిపోతున్నావో, ఏ అనుమానం చేత, లేకపోతే ఎలాంటి అపరాధం చేత, ఎలాంటి ఆటంకం చేత, ఎలాంటి భయంకరమైన వ్యాధి చేత నువ్వు కొట్టబడి నెట్టబడి ఉన్నావో, వాటన్నిటిలో నుండి దేవుడు ఏం చేస్తారంట, పైకి లేవనెత్తుతారంట. దాని తర్వాత వచ్చినాము, మీలో ఎవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే, ఏమండి, నీ పితరుల కంటే ఎక్కువ మేలు నీకు చేస్తారంట. నీ పితరుల కంటే ఎక్కువ ఆశీర్వాదం దేవునికి ఇస్తారంట. ఇచ్చి మరియు ఏమండి, ఎవరైతే మనం బ్రతకాలంటే, మనం బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు. ఏమండి, దేవునికి లోబడుటకును నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును ఏం చేయించాలంటయ్యా, బాప్టిజం ఇవ్వాలంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేనికి బాప్టిజం ఇవ్వాలమ్మా? అయ్యా చెప్పాలి, హృదయ బాప్టిజం కావాలి. హల్లెలూయా. చాలా మంది శరీర బాప్టిజమే తీసుకొని ఉన్నారు. ఇంకా ఏ బాప్టిజంలోకి రావాలి? హృదయ బాప్టిజంలోకి వచ్చినప్పుడు, నీ హృదయానికి సున్నతి చేయించినప్పుడు, నీ హృదయము పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడినప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుని వైపు తిరుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన కనికరంగల దేవుడు, ఆయన కృప చూపే దేవుడు. ఆయన కీడు చేసేవాడు కాదు, ఆయన నాశనం చేసేవాడు కాదు, ఆయన ఆశీర్వదించే దేవుడు అంట. ఏ అపాయము నన్ను సమీపించగా, ఏ రోగమైనను నా దరికి చేరగా, ఏ అపాయము నన్ను సమీపించగా, ఏ రోగమైనను నా దరికి చేరగా, నీవు నన్ను నా పాదము జారగా, నీ దూతలే నన్ను కాపాడి తీరా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నీలో నేనుండుటే అదే నా ధన్యతయే.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనలో ఉంటుంది ధన్యత, ఎక్కడెక్కడో ఉంటుంది ధన్యత కాదు. బాగా గమనించండి. ఆయనలో ఉంటే ఏ కీడు నీకు రాదు. ఆయనలో ఉంటే ఏ అపాయము నీ దరిదాపులకు రాదు. ఆయనలో ఉంటే నువ్వు దీవించబడతావు. ఆయనలో ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయనలో అనగా ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎక్కడంట, ఆయన సన్నిధిలో ఉండాలి ఈరోజు మనం. అందుకే నెహెమ్యా, అయ్యా నీ వైపు తిరిగినప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తా ఉన్నావు అయ్యా. నీ వైపు తిరిగినప్పుడు నా కొరతలు తీరుస్తున్నావు అయ్యా. నీ వైపు తిరిగినప్పుడు నాకు సహాయం చేస్తున్నావే. నీ వైపు తిరిగినప్పుడు నాకు కావలసిన వనరులను సమకూరుస్తున్నావే. నీ వైపు తిరిగినప్పుడు నన్ను స్వస్థపరుస్తున్నావే. నీ వైపు తిరిగినప్పుడు నన్ను రక్షిస్తానన్నావే. ఇదిగోయ్యా నీ వైపు తిరిగి ఉన్నా, నీ వైపు తిరిగానయ్యా, నన్ను కనికరించని నువ్వు ప్రార్థనలో కనిపెట్టినప్పుడు అంట, నీ ప్రార్థనలో ఆయన వైపు తిరిగినప్పుడు, నీ ప్రార్థనలో ఆయన వాగ్దానం మీద ఆధారపడ్డప్పుడు, ఆయన ఈ ప్రార్థనలో ఆయన వాగ్దానాన్ని పట్టుకొని ఆయన వైపు నీ హృదయము తిరిగినప్పుడు, నీ శరీరం కాదు సుమా, నీ హృదయం తిరగాలంట. అందుకే మోషేతోటి ఇశ్రాయేలు ప్రజలు చెబుతున్న మాట, మోషే నీవును అక్కడ రాయబడుతున్న మాట ఏమండి, నీ దేవుడైన యెహోవా తనకు లోబడకు, నీ హృదయమునకు, నీ సంతతి వారి హృదయమునకు సున్నతి, హృదయానికి సున్నతి చేయాలంట. హల్లెలూయా. హృదయానికి బాప్తిజం ఇవ్వాలండి. ఏమంటే బాప్తిజం తీసుకున్నాం, కానీ ఇంకా లోబడే స్వభావాలు చాలా ఉన్నాయి. బాప్తిజం తీసుకున్నాం, విధేయత లేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన జీవితాలలో. బాప్తిజం తీసుకున్నాం, దేవునికి ఇష్టం లేని పనులు ఇంకా అనేకం ఉన్నాయి. బాప్తిజం తీసుకున్నాం, ఇంకా దేవుడు చేయమన్నవి చేయలేని స్థితి, చేయలేని బలహీన స్థితిలో మనం ఇంకా ఉంటున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు దేవునికి మనము ఇష్టం లేని చేస్తున్నాం. ఏమండి, దేవుని సన్నిధి కన్నా ఈ లోకములో మరి ఏదైనా ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది ఉందే చెప్పండి? నేను కూడా అక్కడికి వచ్చేస్తా తప్పకుండా. ఉందా? దేవుని సన్నిధి కన్నా శ్రేష్టమైనది, దేవుని సన్నిధి కన్నా ఆశీర్వదకరమైనది, దేవుని సన్నిధి కన్నా ధన్యకరమైనది. భక్తులు అంటుండగా, అయ్యా నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు, వాళ్ళు నానాటికి బలాభివృద్ధి ఉండొచ్చు, ప్రయాణము నానాటికి బలాభివృద్ధి. వారములు ఒక్క రోజును కనిపెడితే నానాటికి 6 దినములు నూతన శక్తి దేవుడిస్తాడు. రోజు 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 నూతన శక్తి దేవుడిస్తాడండి. ఆ సత్యం తెలియట్లా చాలా మందికి. అక్కడ ఏం రాయబడుతుంది? 84వ కీర్తన 6వ 5వ వచనం అనుకుంటా, 5-4 వచనాలు ఉంటుంది. ఏమని? వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు. 84వ కీర్తన. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు చూడండి దయచేసి. 84వ కీర్తన. ఇంకా తీలా కీర్తన గ్రంథం తీలా 84. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఇంకా ప్రయాణము చేయాలి, నువ్వు ఇంకా కష్టపడాలి, నువ్వు ఇంకా 4 రూపాయలు సంపాదించాలి దేవుడు ఆశపడుతున్నాడు అండి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ దేవుడు ఇచ్చే శక్తినిచ్చే దేవుణ్ణి, కృప చూపే దేవుణ్ణి పక్కన పెట్టి మన సొంతంగా లేకపోతే మనమే చేయాలని, అది అసాధ్యం. మనం చేయలేము. మనం ఏం చేయలేము. చేయలేస్తామా? ఆయన కృప లేకుండా, ఆయన దయ లేకుండా, ఆయన శక్తి ఇవ్వకుండా మనం ఏమీ చేయలేము. శూన్యం అదంతా. మన ప్రార్థనా జీవితంలో ఏమండి, దేవుని స్థితిలో కూర్చుని స్వభావం కలిగి ఉండాలి. దేవునికి దృష్టికి బలహీనతను ఒప్పుకునే స్థితిలో ఉండాలి. మన ప్రార్థనలో దేవుని వాగ్దానంపై ఆధారపడుతూ ఆయన వైపు తిరిగే వారికి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా దేవుడు కనికరించే దేవుడు అండి. ఆయన కృప చూపే దేవుడు. ఆయన కీడు చేసేవాడు కాదని దేవుని వాక్యం చదువుతుంది. అందుకే హృదయానికి సున్నతి చేయాలి. ఏదో బాప్తిజం తీసుకున్నామంటే అయిపోయింది అంతటితోటి. చాలామంది అదే ధీమత ఉంటారు. మేము బాప్తిజం తీసుకున్నాం, ప్రభువు నమ్ముకున్నాం, ఇంకా అంతా అయిపోయింది అనుకుంటారు. అంతేనా? పరలోకం ఖచ్చితం, ఇంకా సీటు మనకి రిజర్వేషన్ ఉంటుందా బాప్తిజం తీసుకున్న మాత్రాన? బాప్తిజం ఎంత ప్రాముఖ్యమో
ప్రతిరోజు ఈ ఆత్మ పరమాత్మలో కలిసేంత వరకు ఎవ్రీడే ఏం చేయాలంట? చెప్పాలి. ఒక మాట చదివించి నేను ప్రార్థన చేస్తా, సమయం అవుతుంది. దినవృత్తాంతాల మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయము 20వ వచనం అనుకో, చూడండి ఒకసారి. 5:20 మొదటి దినవృత్తాంతాలు మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయము 20వ వచనం. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొల ఆలకించును. ఏ సమయంలో అంట? యుద్ధము అంటే నీకు యుద్ధం ఎదురైనప్పుడు, సమస్య ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, కన్నీళ్ళు ఎదురైనప్పుడు, దుఃఖం ఎదురైనప్పుడు, నువ్వు కష్టములో ఉన్నప్పుడు ఎవరి మీద నమ్మకం పెట్టాలండి? చెప్పాలి. ఎవరి మీద నమ్మకం పెంచుకోవాలంట? వీళ్ళు ఎవరి మీద నమ్మకం పెంచుకున్నారు కష్టం వచ్చినప్పుడు? దేవుని మీద. నెహెమ్యాకి కష్టం వచ్చింది, వెంటనే నమ్మకాన్ని ఎవరి మీద పెంచుకున్నాడంట? రాజు మీద పెంచుకున్నాడా? తను పనిచేసే యజమానుడి మీద, యజమానురాల మీద నమ్మకం ఉంచాల. గుర్తుపెట్టుకోండి. తను పని చేస్తున్నాడు, అక్కడ మంచి పని చేస్తున్నాడు. యజమాను నాయకుల మీద, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవాలా. సమస్తం సృష్టించిన దేవుని మీద నమ్మకం ఉంచారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొల ఆలకించను కనుక వారిని జయించుటకు వారికి సహాయము వెంటనే వచ్చింది రిజల్ట్. అయితే ఈరోజు మనము మన ప్రార్థనలో ఏమని కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నప్పుడు దేవుడు నీకు కావలసిన అన్నిటిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన కృప చూపే దేవుడు, ఆయన దయ చూపే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఏ విషయంలో నేను తక్కువగా ఉంచడం దేవుని చిత్తము కాదు. మనం ద్వితీయోపదేశకాండంలో ఏందంగా ఆయన నిన్ను పైవాడుగా ఉంచుతుంది కానీ క్రిందవాడుగా దేవుడు ఉంచడు. నీ చెయ్యి పైగా ఉంటుంది, క్రింద చెయ్యిగా ఉంచడు దేవుడు. నువ్వు తలగా ఉంచే దేవుడు నిన్ను తోకగా ఉంచే దేవుడు కాదు. కానీ ఈరోజు ఇంకా తోకగా మిగిలిపోతున్నాం, ఇంకా క్రింద వాళ్ళుగా మిగిలిపోతున్నాం. కారణం మార్పు రావాలి. బాప్టిజం తీసుకుంటుంటేనే సంబరం కాదు, కానీ హృదయానికి బాప్టిజం రావాలి. నీ హృదయము లోబడాలి, నీ హృదయము మోకాలంచాలి, నీ హృదయము కన్నీరు కార్చాలి, నీ హృదయము, నీ మనస్సాక్షి మోకరించినప్పుడు, నీ మనస్సాక్షి దేవునికి లోబడినప్పుడు, నీ మనస్సాక్షి దేవుని ప్రేమించినప్పుడు. ఏమంటే శరీరం ప్రేమించింది దేవుని వైపు లాగింది, కానీ మనసు లాగదు. చాలా మనసు ఎన్నికుంటా ఉంటాడు. అందుకే ప్రభు అంటున్నాడేమో, నీవును నీ సంతతి వారికి, నీ హృదయానికి, నీ సంతతి వారి హృదయానికి ఏం చేయాలంట? సున్నతి చేయము. అప్పుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఏం చేస్తాడంట? నిన్ను ఎవడు హింసించిండు, నిన్ను ఎవడు ఏడిపించిండు, నిన్ను ఎవడు బాధ పెట్టిండు, నువ్వు వాడిని ఏమని వస్తలేదంట. నువ్వేం చేయాలి? నీ హృదయానికి బాప్తిజం కలిగి ఉంటే, నీ హృదయము దేవుని వైపు తిప్పబడితే, నీ హృదయము దేవుని వైపు దేవునికి లోపడితే, నీ హృదయము దేవునికి విధేయత కలిగి ఉంటే, ఏమండి వాని మీద కంట నువ్వు నష్టపోవటానికి, నువ్వు కన్నీరు కాచడానికి, నువ్వు బాధ అనుభవించడానికి, నీకు రోగము రావడానికి ఎవడు కారణమో వారి మీద దేవుడు ఏం చేస్తాడంట? మొదటి మాట దయచేసి, వారి మీద శాపములు తెప్పించును. నీవు మరియు కై కొనుచుందువు నీ దేవుడని యెహోవా
ఆ, 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 ఉమ్, ఆ, ఆ. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీ పితరులు అంటే అబ్రహాము పట్ల, ఇస్సాకు పట్ల, యాకోబు పట్ల ఎంతగా ఆనందించాడో ఈరోజు నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు ఆనందించాలి అంటే దేవుడు వారి వైపు తిరిగి దేవుడు నీ వైపు తిరగాలి. నీ వైపు తిరిగి నీ పట్ల ఆనందించాలంటే ఖచ్చితంగా నీవు దేవుని వైపు తిరగాలి. నీవు నీ హృదయము దేవుని ప్రేమించాలి. నీవు నీ హృదయము లోపడాలి. నీవు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో సున్నతి చేయాలి. అనగా పరిశుద్ధాత్మ అగ్ని చేత ప్రతిరోజు నువ్వు కాల్చబడుతూ నింపబడుతున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ చెయ్యి విడవడం, నిన్ను మర్చిపోవడం, నీ కీడు చేయడం ఆయన కనికరం గల దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇలాగూ నెహెమీయా ప్రార్థించిన మరుక్షణమే రాజును అదే రోజు ప్రార్థన ప్రతిఫలం ఏమో ఎప్పుడు రాని రాజు పక్కన కూర్చోడు సభలో. కానీ ఆ రోజు ఏమండి నెహెమీయా ప్రార్థన ముగించిన మరుసటి రోజే రాజు పక్కన సభలో ఎవరు కూర్చున్నారంట? రాణి కూడా కూర్చొని రాణి ఫస్ట్ అంటుంది, నెహెమీయా ఏంటి, ఎందుకు నీ ముఖము విచారంగా ఉంది, నీకు వ్యాధి లేదే, నీకు బాధ లేదే, ఎందుకు నువ్వు మనాదిగా ఉన్నావు, దేని గురించి చింతిస్తున్నావు, ఏంటి నీ సమస్య చెప్పు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, తన సమస్యను పంచుకున్నప్పుడు ఆయన వెంటనే పోయే పని లేదు, నువ్వు పోతే ఈ పని ఎవడు చేస్తాడో అన్నదా అలా వెంటనే రాజు చెప్పి ఆమెన్న మాట, అయ్యా ఎన్ని రోజులు నీ ప్రయాణం పట్టింది, అలనయ్యా నీకేమేమి కావాలి చెప్పు అని లిటరల్గా అంటే రాతపూర్వకంగా అధికారపూర్వకంగా నెహెమీయా కావాల్సిన అన్నిటినీ రాజు దగ్గరుండి ఇప్పించి కొనిపించి ఏమంటే పంపించి పడిపోయిన ప్రాకారాలు నిలబెట్టడానికి, కాల్చబడిన గుమ్మములు మళ్ళీ నిలబెట్టడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ నీ జీవితంలో పడిపోయిన జీవితాన్ని, పడిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని, పడిపోయిన విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ పిల్లలను, నీ వ్యాపార ఉద్యోగ సమస్త ఆర్థిక సమస్యలు తిరిగి మరలా పునః ఆశీర్వదింపబడునుగాక. నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు, దేవునితో కూర్చొని ఏడ్చు, నీ పాపములు ఒప్పుకున్నప్పుడు, నువ్వు దేవుని వైపు తిరిగి దేవుని వాగ్దానంపై ఆధారపడినప్పుడు నెహెమీయాకి ఇది జరిగింది. మన జీవితంలో కూడా అది జరుగునుగాక. ఏ విషయంలో పడిపోయి ఉన్నాము, ఏ విషయంలో కాల్చబడుతున్నాము ఇంకా అపవాది శక్తుల చేత, దేవుడు వాటిని మరలా సరిచేసి నెహెమీయా ఏ విధంగా ఆ ప్రాకారములను, ఆ గుమ్మములు తిరిగి మరలా పునఃప్రారంభించి పునఃనిలబెట్టి ఉన్నాడు. తిరిగి మన జీవితంలో, మన కుటుంబంలో పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని, పోగొట్టుకున్న కృపను, కాల్చబడిన భక్తిని, ఏమైనా పడిపోయిన భక్తిని, పడిపోయిన విశ్వాసను, పడిపోయిన ప్రార్థనను, పడిపోయిన విధేయతను, ఏమైనా బలహీనపరచబడిన ప్రేమను, బలహీనపరచబడిన దేవుని మాట వినే హృదయాన్ని తిరిగి మరలా దేవుడు తన కృప చొప్పున బలపరిచి నడిపించి పునః ఆశీర్వదింపజేయునుగాక. ఆమేన్. దయచేసి లేచి నిలబడి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అటు కృపతో నడిపించినట్లుగా ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకునొచ్చు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి నీకు